హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చినా అండి. దొండకాయ ఎగ్ ఫ్రై అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు దొండకాయతో కర్రీ అయినా కర్రీ కాకుండా ఇట్లా ఫ్రై చేసుకొని తినండి అబ్బా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే నాకు చాలా చేసి పెట్టేది అనమాట. నేను దొండకాయ తినకపోతే ఇట్లా వేసి పెట్టేది. సో టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, తెలిసిన వాళ్ళైతే పర్లేదు, తెలియని వాళ్ళ కోసం అనమాట. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ముందుగా అయితే బాండి అయితే పెట్టేసుకోవాలి. బాండి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కాస్త శనగపప్పు, మినపప్పు వేసుకొని ఈ విధంగానైతే వేగనించుకోవాలన్నమాట. వేగిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే కళ్యామాకు కూడా వేసుకొని ఈ మూడు మనం మంచిగా మిక్సింగ్ అయితే వేసుకున్నాం కదా, వేసుకొని ఈ విధంగా మంచిగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్లో. ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. మనకు ఉల్లిపాయలు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూ అయితే ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ అయ్యేలోపు అయితే మనము దొండకాయ ముక్కల్ని మంచిగా అయితే కడుక్కోవాలి. ఉప్పు వాటర్లో కడుక్కున్న తర్వాత నీళ్లు మొత్తం పోయిన తర్వాత సన్నటి ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా నేనైతే రౌండ్గా కట్ చేసుకున్న, మీరైతే మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న దొండకాయల్ని కూడా వేసి మంచిగా ఆయిల్లో అయితే ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అప్పుడు మీకు బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది. ఇంకా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనకు కాస్త మెత్తబడతాయి అన్నమాట. మెత్తబడిన తర్వాత ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా పసుపు వేసాం కదా, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసి ఆ తర్వాత ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసేసుకొని ఇంకా మంచి అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇంకా నేను 3 గుడ్లను అయితే తీసుకున్నా. పావు కేజీ దొండకాయలకైతే 3 గుడ్లను అయితే తీసుకున్నా. అలా ఏం ఉండదు, కాకపోతే ఎంత గుడ్డు ఉంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఎగ్స్. సో టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే 3 గుడ్లు అయితే తీసుకొని పలగొట్టుకొని ఇంకా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. వెంటనే అస్సలు కలపకూడదు, మనకు గుడ్డు అనేది ఏర్పడదు అనమాట. మంచిగా మూత ఒక 2 నిమిషాలు పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, కలపకూడదు. మాడు అనేది అంటకూడదు అనమాట మనకి. సో ఇంకా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసిన తర్వాత మనకు కాస్త గుడ్డు అనేది గట్టి పడిన తర్వాత అప్పుడైతే ఈ విధంగా మంచిగా ఇంకా కలుపుతూ ఉండాలి. మనం అండబుర్జీ ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అయితే. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు దొండకాయ అండ్ ఎగ్ రెండు హెల్దీ కాబట్టి ఇంకా రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇంతేనండి, చాలా సింపుల్గా మంచిగా కొత్తిమీర జల్లేసుకొని గార్నిష్ కోసం అయితే సర్వ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చూడండి, పప్పు కానీ చారు కానీ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రైలు చేసుకుంటే ఇంకో ముద్ద ఎక్స్ట్రానే తింటాం కదా. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. దొండకాయ తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.